శివాయ గురువే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు పంచాంగము 21/4/2024 క్రోధినామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, చైత్రమాసము, శుద్ధ త్రయోదశి ఆదివారం రాత్రి 12:45 వరకు, ఉత్తరా నక్షత్రము సాయంత్రం 5:04 వరకు, తదుపరి హస్త నక్షత్రము, రాహుకాలము సాయంత్రం 4:30 నుండి 6 వరకు, గుళికాకాలము మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు, యమగండ కాలము మధ్యాహ్నం 12 నుండి 1:30 వరకు, వర్జము రాత్రి 2:20 నుండి 4:06 వరకు, దుర్ముహూర్తము సాయంత్రం 4:34 నుండి 5:24 వరకు, అమృత గడియలు ఉదయం 9:04 నుండి 10:50 వరకు. ఈరోజు ఫలితాలను చూసుకున్నట్లయితే, మీ రాశి ఫలితాలను చూసుకున్నట్లయితే, మేషరాశి నుండి మీనరాశి వారందరికీ కూడా మిశ్రమ ఫలితము సూచిస్తూ ఉన్నాయి. అంటే మీనరాశి వారు, మేషరాశి వృషభ రాశి వారిద్దరికీ కూడా వారి యొక్క అనుకున్న పనులు ఏవైతే ఉన్నాయో సంపూర్ణం చేయగలుగుతారు. కానీ అది ఖర్చుతో కూడుకుని ఉండడం జరుగుతుంది. దానివల్ల ధన వ్యయం జరిగేటువంటి సూచన ఉంది. అలాగే వృషభ రాశి వారికి కొంచెం ఆరోగ్యపరమైన విషయాల్లో కొంచెం ఇబ్బంది కలిగేటువంటి సూచన కనబడుతుంది. మిథున రాశి వారిని చూసుకున్నట్లయితే, మీ యొక్క భాగస్వామి కానీ లేదా మీ పిల్లలు కానీ వారు చేసేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో లేదా వాళ్ళు చేసేటువంటి పనులు మీకు కొంచెం కోపాన్ని తెప్పించే విధంగా ఉండడం అటువంటివి కనబడుతున్నాయి. కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది. అలాగే కర్కాటక రాశి వారిని చూసుకున్నట్లయితే, ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్త వహించాలి. అలాగే ఈ వారాంతం అంతా కూడా మీకు మిశ్రమ ఫలితాలు సూచిస్తూ ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది. సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో వారు ఖర్చు విషయంలో జాగ్రత్త వహించాలి. అలాగే రాతపతికి సంబంధించినటువంటి, అంటే మీ మిత్రుల ద్వారా కానీ లేదా మధ్యవర్తులు అంటే భాగస్వాముల వారి ద్వారా కానీ చేసేటువంటి లావాదేవీలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా రాతపతిగా అంటే రాతపూర్వకంగా ఉండడం శ్రేయస్కరం. లేనిచో మీరు నష్టపోయేటువంటి సూచన కనబడుతుంది. అలాగే కన్యారాశి వారు కూడా ఈరోజు మీరు చేసేటువంటి లావాదేవీలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ముందుకు వెళ్తుంటాయి. పని అయిపోతూనే ఉంటుంది. కానీ సొమ్ము కానీ ద్రవ్యం కానీ మీ చేతికి రావడం అనేది ఆలస్యం జరుగుతుంటుంది. కాబట్టి వాటి విషయాల్లో మీరు జాగ్రత్త వహించడం మంచిది. అలాగే తులారాశి వారిని చూసుకున్నట్లయితే, మీరు అనుకున్న పనులన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు. అలాగే పెద్దల యొక్క ఆశీర్వాదం వలన కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో చేపట్టి వాటిని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. కానీ ఇవన్నీ కూడా రూపాయికి ₹2 ఖర్చుతో పూర్తి అవుతాయి. కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది. ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా కొంచెం శ్రద్ధ వహించినట్లయితే సత్ఫలితాలు పొందగలుగుతారు. వృశ్చిక రాశి వారిని చూసుకున్నట్లయితే, ఈరోజు మీరు కుటుంబ సభ్యులందరితోటి ఆనందపరమైనటువంటి అంటే వివాహాది శుభ కార్యక్రమాలు పాల్గొనడం కానీ లేదా ఏదైనా ఒక కుటుంబ సభ్యుల కలయికలో మీరు పాల్గొనడం జరుగుతుంది. అలాగే మీ యొక్క ఆరోగ్యపరమైన ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ మర్చిపోయి మీరు ఉల్లాసంగా ఉండడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మంచి సత్ఫలితాన్ని పొందే దిశగా మీకు కనిపిస్తూ ఉంటాయి. కానీ వారాంతంలో మీకు కొన్ని మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది. అలాగే ధనుస్సు రాశి వారిని చూసుకున్నట్లయితే, మీ యొక్క పరపతి ఏదైతే ఉందో ఇతరులకి లాభదాయకంగా ఉంటుంది. వారి యొక్క మీ పేరును వాడుకొని వారు మంచి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో తొలగించుకోగలుగుతారు. డబ్బు కావాల్సిన వారికి డబ్బు దొరుకుతూ ఉంటుంది. ఆ విధంగా మీ యొక్క పరపతిని వారు వాడుకోవడము, అది మీకు ఆలస్యంగా తెలవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది. అలాగే మకర రాశి వారిని చూసుకున్నట్లయితే, నూతన పనులకు ప్రారంభము, నూతన కార్యాచరణకు ప్రారంభం చేపడతారు. అవన్నీ కూడా సత్ఫలితాలను పొందే దిశగా మీరు వ్యవహరించడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈరోజు కుంభరాశి వారిని చూసుకున్నట్లయితే, గతంలో మీరు ఏవైతే కార్యాచరణ గురించి లేదా ఒక పనుల గురించి ప్రస్తావించి మీరు ఆపేటారో అవన్నీ కూడా మరలా మీ దృష్టిలోకి రావడము, మళ్ళీ అవన్నీ చేయాలి, లేదు డబ్బుని ఏ విధంగా చేసినట్లయితే మనం పొందగలుగుతాము, ఇటువంటి ఆలోచనలో ఒక నిర్ణయం తీసుకుని ఈ వారంలో ముందుకు వెళ్ళేటువంటి సూచన కనబడుతుంది. కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది. అలాగే మీనరాశి వారిని చూసుకున్నట్లయితే, ఆరోగ్యపరమైన విషయాల్లో లేదా మీ ఆహారపు అలవాట్లు లేదా మీ యొక్క దైనందిన జీవితంలో ఉన్నటువంటి అలవాట్లు ఏవైతే ఉన్నాయో మీకు కొంచెం ఇబ్బంది కలిగేటువంటి సూచన కనబడుతుంది. కాబట్టి వాటి మీద జాగ్రత్త వహించడం మంచిది. అలాగే మీరు చేసేటువంటి ప్రతి ఒక్క పనిలోనూ ప్రతి ఒక్క కార్యక్రమంలోనూ మీ యొక్క కులదైవము ఇష్టదైవాన్ని స్మరించుకొని చేసినట్లయితే కొంత మేరకు ఉత్తమ ఫలితాలు పొందేటువంటి సూచన కనబడుతుంది. కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది. ఈరోజు విశేషంగా భక్తులందరూ కూడా సూర్యనారాయణమూర్తి ఆరాధన చేసినట్లయితే
ఆరోగ్యపరమైన విషయాల్లో సత్ఫలితాలు పొందగలుగుతారు. అలాగే మీ దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహ దేవాలయం ఏదైనా ఉన్నట్లయితే ఎర్ర వస్త్రము, గోధుమలు దానం చేసినట్లయితే ఆరోగ్యపరమైన విషయాలు ఏవైతే ఉన్నాయో కొన్ని దోషాలను నివృత్తి చేసేటువంటి ఆహ్, నివృత్తి చేసేటువంటి శక్తి మనకు ఆపాదింపబడుతుంది. కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది. ఈ విధంగా నా పరిజ్ఞానం మేరకు ఈరోజు ఫలితాలు చెప్పడం జరుగుతుంది. శుభం భూయాత్.